ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారనేది సామెత. బీఆర్ఎస్ పరిస్థితి అందుకు నిదర్శనంలా ఉంది. గతంలో వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడు పార్టీని వద్దనుకుంటున్నారు. గతంలో ఎవరికైతే ప్రాధాన్యత ఇచ్చారో వాళ్ళిప్పుడు అక్కరకు రాకుండా పోతున్నారు. ఇంతకీ గులాబీ దళంలో ఏం జరుగుతోంది? ముగ్గురు ఎంపీలు ఎందుకు పార్టీని వీడారు? ఆ జాబితాలో ఇంకా ఎవరెవరున్నారు? అధినేత ఏం చేయబోతున్నారు? సారు రూలింగ్ లో ఉండగా సొంత పార్టీ ఎంపీలకు ఒక హుకుం జారీ అయ్యింది. ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే ఆ నియోజకవర్గంలో ఎంపీ పర్యటించాలని దాని సారాంశం. ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎంతగా నెత్తిన పెట్టుకున్నారో, పార్లమెంటు సభ్యులను ఎంత చులకనగా చూశారో అర్థం చేసుకోవచ్చు. కాలం మారింది. కారు షెడ్డుకెళ్లింది. సారు రెస్ట్ మోడ్లో ఉన్నారు. గతంలో అవమానాలకు గురైన ఎంపీలు ఒక్కొక్కరుగా జంప్ చేస్తున్నారు. తొలుత పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కారు దిగేశారు. బీఆర్ఎస్ కూడా ఒక పార్టీయేనా అంటూ కాంగ్రెస్ పంచన చేరారు. తరువాత నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అవమానిస్తూనే ఉన్నారంటూ బీఆర్ఎస్ పై విరక్తితో పార్టీని వీడారు. బీజేపీలో చేరారాయన. నెక్స్ట్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. ఈయన బీఆర్ఎస్ ను వీడతారని ఎవ్వరూ ఊహించలేదు. సైలెంట్ గా జంప్ అయిపోయారు. కాషాయ కండువా కప్పుకున్నారు. తన రాష్ట్రం కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు చెప్పుకొచ్చారు. 10 साल के कार्यकाल में टीआरएस पार्टी के एमपी के तौर पे हमारे फॉर्मर सीएम, हमारे पार्टी के प्रेसिडेंट केसीआर साहब के नेतृत्व में, उसी के साथ वर्किंग प्रेसिडेंट केटीआर साहब के नेतृत्व में, हरीश राव साहब के नेतृत्व में, हमारे सभी राज्यों के मंत्री के नेतृत्व में हम लोगों ने बहुत सारा काम करने का काम किया। सो डेफिनेटली 10 साल का कार्यकाल भी हमारा डेवलपमेंट के लिए अच्छा ही रहा। उसमें केंद्र सरकार का बहुत हमें सपोर्ट मिला, इसलिए केंद्र सरकार के मोदी जी को और उनके साथ सभी मंत्रियों को धन्यवाद देना चाहता हूँ। डेफिनेटली आने वाले दिनों में भी आज का जो डिसीजन है सिर्फ और सिर्फ तेलंगाना के विकास के लिए, अपने संसदीय क्षेत्र के विकास के लिए, गरीबों के विकास के लिए डिसीजन लिए। इसमें వెంకటేష్, రాములు, పాటిల్ వీళ్లు ముగ్గురు కాడి వదిలేసి కారు నుంచి దూకేశారు. కారులోనే ఉండి చేతులెత్తేస్తున్న నేతలు ఉన్నారు. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుని తీసుకోండి. ఆయన పోటీకి ఇష్టపడటం లేదు. ఖమ్మం గడ్డపై గులాబీ జెండాను ఎగరేసిన ఆయన ఈసారికి ఎవరినైనా చూసుకోండి అంటూ చెప్పేశారు. తాను ఆర్థిక సాయం చేస్తానంటూ గులాబీ దళపతికి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట. నామా చెప్తున్నది అదే మాట. ఎమ్మెల్యే అనుమతి లేకుండా నియోజకవర్గాల్లో తిరగొద్దని కేసీఆర్ జారీ చేసిన హుకుం ఈ దుస్థితికి కారణమంటున్నారు. క్యాడర్తో టచ్ లేమని, ప్రజల్లో గుర్తింపు లేదని వాపోతున్నారు. బీఆర్ఎస్ కు ఇది కష్టకాలం. హ్యాట్రిక్ ఆశలు కల్లంతై కారు కుదేలైపోయింది. షెడ్డుకు వెళ్లింది. రిపేర్లు చేసుకుని తిరిగొస్తుందని కేటీఆర్ వంటి వాళ్లు పదే పదే చెప్తున్నా క్యాడర్లో, లీడర్లలో నమ్మకం మాత్రం కలగటం లేదు. షెడ్డు నుంచి అసలొస్తుందా అని అందరిలో డౌట్. అటు కాంగ్రెస్ క్యాడర్ ఫుల్ జోష్తో ముందుకెళ్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం కూడా గత ఎన్నికల్లో మాదిరి లోక్సభకు ప్రజలు తమను ఆదరిస్తారని నమ్ముతోంది. బీఆర్ఎస్ లో మాత్రం సీన్ రివర్స్. గెలుస్తామనో నిలుస్తామనో ఏమాత్రం హోప్స్ లేవు. అందుకే ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఉన్నవాళ్లు సైతం మ్యూట్ మోడ్లోకి వెళుతున్నారు. మరి అధిష్టానం తక్షణ కర్తవ్యం ఏంటో మరి.